రాష్ట్రంలో ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పథకం కోసం చూస్తున్న వారందరికీ కూడా అర్హుల జాబితాలు అయితే విడుదలవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాల వారీగా అంటే మనకి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఆ పరిధిలో ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన రైతు భరోసా కేంద్రం అంటే రైతు సేవా కేంద్రాల్లో మీకు సంబంధించిన రైతు సేవా కేంద్రాల్లో లిస్టులు అయితే రావడం అయితే జరిగిందనమాట. లిస్టులు అయితే అక్కడైతే పెట్టడం అయితే జరిగింది. మొత్తం అందరూ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రైతులకు సంబంధించి ప్రతి ఊరికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లోని అందరు రైతుల వివరాలు అయితే అక్కడ లిస్టులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి అయితే ఈ లిస్టులకు సంబంధించి మీ పేరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీ పేరుకు సంబంధించి ఎవరి పేరు అయితే ఉందో వారందరూ కూడా ఖచ్చితంగా 3 డాక్యుమెంట్లు అయితే మనకు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఒకటి మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి జిరాక్స్, రెండేమో మనకి ఆధార్ నెంబరు, దాంతోపాటు మీ మొబైల్ నెంబరు, ఇలా మొత్తం మూడుకి సంబంధించిన 3 విషయాలు అయితే మీరు ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నవారైతే 1B అయితే ఇవ్వాలన్నమాట. పాత పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో ఉంటున్నాయి కదా, ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అందరూ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. కానీ వైట్ కలర్లో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నారు అందరూ కూడా ఖచ్చితంగా 1B అడంగలు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారనమాట. అదైతే చూసుకోండి. అయితే ముందు ఏదైతే మీకు సంబంధించిన రైతు భరోసా కేంద్రం అంటే రైతు సేవా కేంద్రం ఉందో అక్కడికైతే మీరైతే వెళ్ళండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లిస్టులు అయితే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి మీ పేరు చెప్తే వారు అక్కడ చూడడం అయితే జరుగుతుంది. అప్పుడు దాన్ని బట్టి మీరు ఇవి జిరాక్స్లు కూడా వాళ్ళకైతే ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత వారి డేటా అయితే మళ్ళీ అందులో ఎక్కించుకుంటారంట. ఎక్కించిన తర్వాత అప్పుడు మనకి 20 తర్వాత దీనికి సంబంధించి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది అఫీషియల్ అప్డేటు, ఎవరో కూడా మిస్ అయితే అవ్వకండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు ఇలా అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది అప్డేటు.